రుద్రాని కావ్య దగ్గరికొచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఎవరో అన్నారు, నీకన్నా ఒక అడుగు ముందే ఉంటాను. నువ్వు మొదలుపెట్టావు, నేను ముగింపిస్తాను అనైతే ఎవరో శబ్దాలు పలికారు. ఇప్పుడేం చేశారు? చక్కగా ఒప్పంద పత్రం మీద సంతకం పెట్టి పెళ్ళికి ఓకే చెప్పారు. అది ఎవరో తెలుసా మాయా అని చెప్పి ఎటకారంగా కావ్యతో అంటూ ఉంటుంది. ఈ కావ్య ఆడిన ఆటలో ఎవరు గెలుపు ఉండదు అని చెప్పేత అంటూ ఉంటుంది. నీకు నా సంగతి ఇంకా తెలియడం లేదు కావ్య అని చెప్పి రుద్రాణి అయితే తన గురించి అలా చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి కావ్యకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. అయినా ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏం కావ్య ఏం చేస్తావు? ఏం చేయలేదు, పెళ్లి చేస్తే అక్షంతలేసి దీవించడం తప్ప అని రుద్రాణి అలా ఎటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పు అయితే ఒరిజినల్ మాయ కోసం వెతుకుతూ ఒరిజినల్ మాయ ఉన్న ఇంటికి వెళ్తూ ఉంటుంది. అక్కడ వెళ్ళగానే ఇదే కదా ఆవిడ చెప్పిన అడ్రస్ అని చెప్పి గేట్ తీస్తూ లోపలికి వెళ్ళడానికి చూస్తూ ఉంటుంది. అలా లోపలికి వెళ్ళి డోర్ నాక్ చేయగానే ఆ అమ్మాయి తలుపు తీస్తూ ఉంటుంది. అది చూసి అప్పు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. వెంటనే కావ్యకి ఫోన్ చేసి, అక్క నీకో విషయం తెలుసా, నేను ఒరిజినల్ మాయను కనుక్కున్నానే అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అవునా, ఒరిజినల్ మాయ దొరికేసిందా అంటే, ఒరిజినల్ మాయని నేను కనుక్కున్నాను, ఇగో ఇప్పుడే నీకు దగ్గరికి తీసుకొస్తాను అని చెప్పి అప్పు అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే కావ్య షాక్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అమ్మయ్య, ఈ కథకి ముగింపు వేగంగా పలికేస్తే బాగుండు, నాకు మనశ్శాంతి ఉంటుందని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే అప్పు, నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తానని చెప్పి కావ్య బయలుదేరుతూ ఉంటుంది.